ఓలా జరంతా మన వీడియోలను కూడా జరంతా జూరూరులా అందరు ఎట్లున్నారు మంచిన్నారా అందరు ఎట్లున్నారు అన్నది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ట్విన్సెస్ స్టోరీస్ అండ్ బ్లాగ్స్ అండ్ వెల్కమ్ టు అనదర్ మై న్యూ వీడియో. నేనైతే లేట్ చేయకుండా ఎటు బ్లాగ్ ముచ్చట్లోకి వెళ్ళిపోతే ఇంకా మీరు కూడా లేట్ చేయకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి కొత్త వాళ్ళు ఎవరైనా చేస్తున్నట్టయితే కాస్త సబ్స్క్రైబ్ చేసుకుని నా పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే కొట్టేసేయండి. హాయ్ చెప్పినాను. బాగున్నారా? నువ్వు లేదురా, నువ్వు వాళ్ళని అడుగు. ఆమె తిన్నారా అడుగు. అవును ఎందుకు ఇలా ముచ్చటేందంటున్నా మేమైతే ఊరికి వెళ్తున్నాము కదా, పోతాను కదా పోతాం మేము. ఎక్కడికంటే మా హస్బెండ్ వాళ్ళ ఊరికి. సో ఇంకా మహాగారిని అయితే మా పిన్ని 2 రోజులు ఉంచు నీకు చేతనైతలేదు కదా, మళ్ళీ మా పిన్ని హాస్పిటల్ విజిట్ అయ్యేది ఉన్నది అనమాట. అప్పుడు తీసుకొస్తా ఉంచు అనేసి అంటుండే. ఇంకా అందుకోసం అన్నట్టుగా యాక్చువల్లీ వాళ్ళిద్దరే వెళ్ళే వాళ్ళు. మొన్న ఒక పని మీద మా హస్బెండ్ ఊరికి వెళ్ళాల్సి వస్తుంది. వాళ్ళిద్దరు వెళ్ళే వాళ్ళు కానీ క్యాన్సిల్ అయిపోయింది. అట్లా అనేసి ఇంక ఈ రోజైతే వెళ్తున్నాం అన్నమాట. నేను కూడా అట్లా టైంపాస్కి వెళ్ళాము, ఇంట్లోనే ఉంటాను కదా, ఇంకా ఊరికి వెళ్ళక కూడా చాలా రోజులు అవుతుంది కదా అనేసి ఇప్పటికిప్పుడు లేచి రెడీ అయినా. ఇప్పుడే మావాడు ఇంకా బయటకు వెళ్ళి అదే ఆఫీస్ వర్క్ చూసుకొని అయితే వచ్చిండు. ఇంకా వాళ్ళైతే రెడీ అయ్యారు, నేను కూడా రెడీ అయినా. యాక్చువల్లీ ఈరోజు మార్నింగ్ పెసరెట్టు కోసం అని నైట్ నానబెట్టినా అనమాట. ఇంకా అదైతే అక్కడ మిక్సీ అవుతుంది. సో బ్లాగ్ అయితే కంటిన్యూ అయితే చూసేయండి. మా ఊళ్ళో మేరేని పోవడానికి ఏంటంటే మత్తడి పడుతుంది. సో మత్తడిని కూడా చూసినట్టు ఉంటుంది కదా అనేసి అనుకుంటాను అనమాట. అండ్ మీకు కూడా చూపించినట్టు ఉంటుంది కదా అన్నట్టుగా ఇప్పటికిప్పుడు చేత కాకపోయినా కానీ లేచినా స్నానం చేసినా రెడీ అయినా. జస్ట్ ఇప్పుడే లేచిన తెలుసు. ఈరోజు అయితే 12:30కి లేచిన నేను. ఇంకా ఎప్పుడే లేచి బ్రష్ చేసి స్నానం చేసిన. ఇంకా అసలు ఎట్లాంటి కడుపులోకి అయితే వేయలేదు. ఇంకేమన్నా ఫ్రూట్ ఏదైనా ఒకటి తినేసి ఇంకా బయలుదేరిపోవాలి. బ్లాగ్ కన్నా అయితే చూసేయండి. మా పిన్నికి అయితే ఇప్పుడే కాల్ చేసి చెప్పినా వస్తున్నా అనేసి. మొన్నటి నుంచి పంపి అంటాను కానీ అడిగి పోతే అన్ని మా పిన్ని వాళ్ళ దుకాణమే పక్కన షాపే ఉంటుంది. వాళ్ళు కూడా మా రిలేటివ్సే అనమాట. మా పిన్ని వాళ్ళ పక్కన అంటే మా పిన్ని వాళ్ళ తోటికోడలు వాళ్ళు. అండ్ ఇంకా మా మామయ్య వాళ్ళ షాపు అంటే మా హస్బెండ్ వాళ్ళ డాడీ. ఇంకా ముగ్గురు దుకాణాలకి తిరుక్కుంటా తిని నంజి ఇట్లా ఫామ్ అవుతుందేమో, బిస్కెట్లు ఇట్లా అన్ని అలవాటు చేసుకుంటుందేమో అన్నట్టుగా పంపి అన్నా కూడా ఇక పంపి 2 రోజులు అనేసరికి ఇంకా ఇక వాళ్ళు కూడా ఛాన్స్ అడిగింది కదా అన్నట్టు ఇంకా రెడీ చేసిన. అమ్మమ్మ ఇంటికాడ ఉంటావారా? వద్దొద్దొద్దట. అబ్బా ప్లీజ్ ఉండరా? అమ్మమ్మ కాడ ఉండవా? నేను అన్నే ఉంచేస్తా మొండ్రాయిలా. వీడికి వస్తావా మళ్ళా? నువ్వు అమ్మమ్మ కానే నేను అమ్మమ్మ కానీ తవ్వచ్చుడే. దానికాడనే ఉంటుందట. నేను ఎప్పుడు దానికాడనే ఉంటావా? మా నాని అట. సరే ఉల్లా బ్లాగ్ కన్నా అయితే చూసేవి. యాక్చువల్లీ పెసరెట్ పిండి పొద్దున్నే లేచి టిఫిన్ టైంకి బట్టి టిఫిన్ చేయాల్సింది. బట్ ఆ టైంకి ఇంకా లేవలేదు కాబట్టి అది అట్లనే ఉండిపోయింది. మేము ఇంటికి వెళ్తే ఈరోజు వస్తామో రామో తెలియదు. వచ్చేసరికి మళ్ళీ బుడ్డు వాసన వస్తుంది అన్నట్టుగా ఇంకా పట్టవా అంటే ఇంకా ఆయన అయితే అది పట్టేసి నేను రెడీ అయ్యే లోపు అయితే ఇంకా మేము ఇంటికి ఎప్పుడు వెళ్ళినా సరే ఖచ్చితంగా ఈ బేకరీకి వచ్చి అయితే ఇంకా మా అమ్మమ్మ కోసం అయితే ఏదన్నా ఒకటి తీసుకెళ్తాము. అమ్మమ్మ అంటే మా హస్బెండ్ వాళ్ళ నానమ్మ అనమాట. నా అమ్మమ్మకి వచ్చేసి ఎక్కువ బేకరీ ఐటమ్స్ అంటే ఇష్టం ఉంటుంది. ఐ మీన్ ఉంటాయి కదా బేకరీలో కేక్ స్వీట్స్ ఎక్కువ తింటుంది. ఇంకా కార ఇట్లాంటివి తింటుంది. వెదర్ ఈ మధ్య వర్షాలు పడుతున్నాయి కదా, కార కొంచెం మెత్తగా అయిపోతుందేమో అన్న ఒక్క థాట్తో అయితే కార తీసుకోకుండా ఇంకా బేకరీ ఐటమ్స్ తీసుకొని ఇక్కడ ఇది సోన్ పాపడి డబ్బాలు పెట్టిండు వెళ్ళే దారిలో కొంచెం విశాల్ మార్ట్కి దగ్గరలో. సో ఇంకా అక్కడనైతే 2 బాక్సెస్ అయితే అవి తీసుకొని ఇంకా మేమైతే ఓంకార్ ఫంక్షన్ హాల్ దగ్గర ఆగినాము. ఓంకార్ గార్డెన్స్ అని ఉంటుంది మా దగ్గరలో గీసుగొండ దగ్గర. సో ఇక్కడ నేను ఏమైనా తిందాం అన్నట్టుగా ఆగినాను. వీళ్ళిద్దరు ఆల్రెడీ తినేసిళ్ళు, ఇంకా నేనైతే ఏం తినలేదు. సో ఇక్కడ నాకు పూరి కనిపించి తిందామని ఆగినాను. బట్ ఇక్కడ ఏంటిదంటే ఇన్స్టంట్ పూరి ఆల్రెడీ చేసిన దాన్ని కాల్చి ఇస్తున్నారు. అండ్ పూరికి కూడా కర్రీస్ వంకాయ దొండకాయ గీ కర్రీస్ వేసిళ్ళు. అసలు పూరి తినడమే అదంటే ఇంకా గీ కూరలతో తినాలంటే ఏం తింటాం చెప్పండి. అండ్ పూరి టేస్ట్ అయితే టు బి ఫ్రాంక్ అస్సలు బాగాలేదు. ఎక్కడైనా పూరిని వంకాయ కూరతోటి టమాటా పచ్చడితోటి తింటామా చెప్పండి. ఇంకా కూరలు వేసిళ్ళు
ఇంకా అస్సలు తినబుద్దే కాలేదు. ఇంకా నేనైతే తినలేదు, పక్కన పెట్టేసేసినాను. కొంచెం మహాగాడికి తినిపించి కొంచెం మా బావ తినేసి రిమైనింగ్ అయితే పడేసేసిళ్ళు. వాళ్ళకు కూడా నచ్చలేదు. నేనైతే కష్టంగా 2-3 బైట్స్ తిన్నా. అదే వీడియోలో ఇప్పుడు ఎంత కనిపిస్తుందో అంతే తిన్నా, అంతకు మించి నేను అసలు తినలేదు. అస్సలే బాగాలేదు నిజంగా. గిట్లా పెడతారా ఎవరైనా? వాళ్ళకేం లాభం ఉంటుంది చెప్పండి? ఇన్స్టాంట్ పూరీస్ పెడితే అస్సలే నాకు ఆ ప్రాసెస్ అది ఏం నచ్చలేదు. మళ్ళీ కాస్ట్ కూడా నాకు కొంచెం ఎక్కువ అనిపించింది. వాటికి మేము ఇచ్చిన కాస్ట్ చాలా ఎక్కువ, 50 రూపీస్ అట. 50 రూపీస్ అసలు ఓవర్ అనిపించింది. అదే 50 రూపీస్ పెడితే హనంకోడ్లోనే మంచి రెస్టారెంట్లో తినేటోళ్ళం. ఏం చక్క పూరి కూర వగేరా వగేరా అన్నీ వేసేవాళ్ళు. అండ్ పూరి ఆయిల్ ఫుడ్ కదా, మనం అది తినడమే ఎక్కువ. అంటే ఇంకా ఇన్స్టెంట్ ఎప్పుడో రెడీ చేసిన పూరీలను ఇప్పుడు తినాలంటే ఇంకా ఉన్న హెల్త్ పాడవడం తప్ప ఇంకేం లేదు కదా. ఫస్ట్ అయితే నేను మా ఇంటికి వెళ్దాం అనేసి అనుకున్నా. మా ఇంటికన్నా మా హస్బెండ్ వాళ్ళ ఇంటికి వెళ్దాం అనేసి అనుకున్నాము. బట్ మా బావకి అప్పటికే ఆకలి అవుతుందంట. అంటే టైం అప్పటికి 3:30 అవుతుంది. సో తిన్నాక వెళ్దాము అన్నట్టుగా ఇంకా అక్కడ మా ఇంటి దగ్గర ఎవరు ఉండరు కాబట్టి సో ఇంకా డైరెక్ట్ అయితే పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వచ్చినాం అనమాట. ఇంకా ఆయన తింటా అంటే ఇంకా ఆయన అయితే పిన్ని ఫిష్ కర్రీ చేసి దాంతో తినేసిండు. ఇంకా నా కోసం పిన్ని సర్వపిండి చేసింది. నేను వస్తున్నాను ముందే చెప్పినాను కదా, ఇంకా అందుకోసమే నా కోసం అయితే సర్వపిండి అయితే చేసి పెట్టింది. రాత్రి వాళ్ళు పూరి వేసుకున్నారంట. ఇంకా అవి కూడా ఉంటే తింటావా అని నా ముందు తీసుకొచ్చి అయితే పెట్టింది. అక్కడనే పూరీలు తినలేదు, ఇంక ఇక్కడేం తింటా అనేసి ఇంకా సర్వపిండి కొంచెం టేస్ట్ చేసినా కానీ ఆ సర్వపిండి అప్పుడు తినబుద్ధి కాలేదన్నమాట. ఇంకా పక్కన పెట్టేసేసిన, తినలేదు. పేపర్లో పెట్టి కవర్లో పెట్టియమని చెప్పినాను. వెళ్ళేటప్పుడు ఇంకా మా ఇంటికి తీసుకెళ్ళి అక్కడ తింటా అనేసి. సో ఇంకా కాసేపు అక్కడ ఉండి ఇంకా వచ్చిన పని చూసుకొని అయితే ఇక్కడ మా ఇంటికి అయితే వచ్చినాము. మా ఇంటికి మీన్స్ మా హస్బెండ్ వాళ్ళ ఇల్లు. మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారని నేను డబల్ చెప్తున్నాను. ఇదైతే మా హస్బెండ్ వాళ్ళ ఇల్లు. ఇంటెనకాల చెట్లు మొన్నే కొట్టించేసి అన్నీ, అంటే చిన్న చిన్న చెట్లు ఉంటాయి కదా, అదంతా కొట్టించి మొన్నే క్లీన్ చేసి ఇల్లు చూడండి. అప్పుడే మళ్ళీ ఎంత పెద్ద చెట్లు అయితే పెరిగిపోయినాయో. ఇంక ఇక్కడైతే ఎవరు ఉండరు కాబట్టిగా అంత ఆకులు అట్లనే ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ క్లీన్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు. మేము ఎప్పుడో ఒకసారి పండగలకైతే అప్పుడే క్లీన్ చేయడం తప్ప నార్మల్ టైంలో క్లీన్ చేయడానికి ఉండదు. ఇదైతే మా పెద్దత్తమ్మ వాళ్ళ ఇల్లు, అంటే మా మామయ్య వాళ్ళ పెద్ద అన్నయ్య వాళ్ళ ఇల్లు. అన్నయ్య ఒకడే అన్నయ్య, ఒక తమ్ముడు ఉంటాడు. సో ఇదైతే అన్నయ్య వాళ్ళ ఇల్లు మా పక్కనే ఉంటుంది. సో ఇంకా అత్తమ్మ వాళ్ళు కూడా హైదరాబాద్లోనే ఉంటారు. మొన్న ఇంటికి వచ్చిర్రు. సో ఇంకా వాళ్ళతోటి కొద్దిసేపు మాట్లాడి అయితే ఇక్కడ టైం కొద్దిసేపు స్పెండ్ చేసినాను, కొద్దిసేపు పడుకున్నాను. ఇంకా కాసేపు అట్లా ఉండి ఇంకా మా ప్రతిభక్క వాళ్ళ కొడుకు కూడా, చిన్న కొడుకు కూడా ఇక్కడే ఉంటుండే, మా జున్ను. మా ప్రతిభక్క అంటే మా పెద్ద మామయ్య వాళ్ళు చిన్న కూతురు అనమాట. నేను చాలా వీడియోస్లో మీకు ఆల్రెడీ చెప్పుకుంటూనే వస్తా. సో అక్క వాళ్ళు చిన్న కొడుకు. ఇంకా అత్తమ్మతో అయితే ఇక్కడికే వచ్చింది అనమాట, ఇక్కడే ఉంటున్నాడంట. ఇంకా పండుగ వరకు ఉంటారు కావచ్చు మేబీ వీళ్ళు కూడా. ఇంకా మా పెద్దమ్మ కూడా వచ్చి ఉంటుండే. మా పెద్దమ్మ అంటే మా హస్బెండ్ వాళ్ళ మేనత్త. సో నాకు పెద్దమ్మ అనమాట. ఇంకా అందరూ ఉండే కానీ నేను వీడియో షూట్ చేయలేదు. ఎందుకో ఇంకా ఇప్పటి నుంచి నేను ఫ్యామిలీస్ ఎవరిని వీడియో షూట్ చేయడానికి వాళ్ళు చేయమంటేనే నేను చేశాను. నా అంతా నేను అసలే షూట్ చేయనని ఫిక్స్ అయిపోయినా. అందుకే నేను మాత్రం అక్కడ అసలు ఏం షూట్ చేయలేదు. నేను అంటే మా వాళ్ళనంటే నేను ఎన్నైనా షూట్ చేసుకుంటా, బికాస్ వాళ్ళకి ఆన్సర్ చేసే అంత నాకు ఉంటుంది. అండ్ మా వాళ్ళు కాబట్టి నాకు ప్రాబ్లం ఏం రాదు. సో ఇటు సైడ్ నుంచి అంటే మా హస్బెండ్ వాళ్ళ సైడ్ నుంచి ఎవరిని షూట్ చేసినా కానీ ఎవరు ఎక్కడ తప్పు తీసారో మనకు తెలియదు కాబట్టి ఆచితూచి షూట్ చేయాలని నాకు ఈ మధ్య తెలిసి వచ్చింది. అందుకే నేను అక్కడ ఉన్నంతసేపు అసలు ఏం షూట్ చేయలేదు. చాలాసేపు ఉన్నా బట్ నేనేం షూట్ చేయలేదు. అందుకే మీరు కొద్దిసేపే ఉన్నారా అని మళ్ళీ ఏమన్నా అనుకుంటారేమో అని మీకు క్లారిటీ ఇస్తున్నాను. నేను చాలాసేపు ఉన్నా కానీ వీడియో మాత్రం కొద్దిసేపే షూట్ చేసినాను. కొంచెం బయటకు వచ్చినప్పుడు అట్లా బయట వ్యూని అంటే నేను ఇడికి వచ్చినా అని చెప్పడానికి బయట వ్యూని మాత్రమే షూట్ చేసిన అనమాట. ఇక అక్కడికి వెళ్ళైతే డైరెక్ట్ చెరువు దగ్గరికి వచ్చినాము. అబ్బా చెరువు ఎంత బాగుంది కదా, మా ఊరు చెరువు. మత్తడి పోతుంటుండే బట్ మేము వెళ్ళినప్పుడు కొంచెం ఫ్లో తగ్గింది. మేము వెళ్ళక ముందు అయితే ఘోరంగా మత్తడి పోతుంటుండే. మళ్ళీ మేము ఇంటికి వచ్చినాక ఫుల్ మత్తడి పోతుందంట. మేము వెళ్ళే టైంకి కొంచెం ఫ్లో తగ్గింది. కానీ అసలు చాలాసేపు ఉండాలనిపించింది. ఇంకో డ్రెస్ తెచ్చుకుంటే మంచిగా కాసేపు అక్కడ టైం స్పెండ్ చేసే వాళ్ళం అనిపించింది. బట్ అప్పటికి చీకటి అయింది అండ్ మేము కూడా ఏం డ్రెస్సెస్ తీసుకొచ్చుకోలేదు. అండ్ వెదర్ కూడా కూల్గా ఉంది. మళ్ళీ వర్షం పడితే మేము వచ్చింది బైక్ మీద కాబట్టి ప్రాబ్లం అయిపోతుంది, మళ్ళీ తడుస్తే అన్న థాట్లో ఇంకా మేము ఎక్కువసేపు ఉండలేదు. కొద్దిసేపు ఉండి ఇంత బ్యూటిఫుల్ ప్లేస్లో ఇంకా ఫొటోస్ ఇట్లా లేకపోతే ఎట్లా అన్నట్టుగా కొన్ని ఫొటోస్ కొద్దిసేపు వీడియోస్ తీసుకొని అయితే ఇంకెళ్ళినాము. బట్ ఆడుకోవడం అట్లాంటిది ఏం చేయలేదు. దివాళీ వరకు ఇట్లా పడుతూనే ఉంటుంది. సో దివాళీకి వచ్చినప్పుడు మా అక్క వాళ్ళు ఇట్లా ఉంటారు కదా, మా ప్రతిభక్క వాళ్ళు, పవిత్రక్క వాళ్ళు, సో అందరు ఉంటారు కాబట్టి వాళ్ళందరితో వచ్చి మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. లాస్ట్ ఇయర్ కూడా వచ్చి ఎంజాయ్ చేసినాం అనమాట. సో ఈ ఇయర్ కూడా అట్లనే వాళ్ళతో పాటు వచ్చి ఎంజాయ్ చేద్దాము.
ఇప్పుడు ఇంకా టైం లేదు కాబట్టి అన్నట్టు ఇంకా ఫాస్ట్గా అయితే చూసేసి అయితే ఇక్కడ పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము. నా బిడ్డ అయితే సూపర్ డూపర్ ఎగ్జైట్గా ఉన్నది, ఎందుకంటే చెరువు వాటర్ అవన్నీ చూసేసరికి. మొత్తం ఇట్లా పోతుంది. మీ నోళ్ళ బెల్లగడ పెట్టారే ఇదైతే పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర బొడ్డమ్మ. మేము వెళ్ళిన రోజే బొడ్డమ్మ ఫస్ట్ డే అన్నమాట. ఇంకా నా బిడ్డనైతే అందులో ఇన్వాల్వ్ అయిపోయింది, రమ్మంటే అస్సలు రాలేదు, బాయ్ ఓల్ అని చెప్పింది. ఇంకా మా పిన్ని ఉంచుకుంటా అని ముందే చెప్పింది కాబట్టి ఇంకా తను అక్కడ ఆడుకున్నప్పుడే మేమైతే వచ్చేసినాము. ఇంత చీకటి వరకు ఎందుకున్నామంటే మేము చెరువు దగ్గర ఉన్నప్పుడే అప్పటికే 6:45 అట్లా అవుతుంది. ఇంకా మేము ఇంటికి వచ్చేసరికి చీకటి పడిపోయింది. ఇంకా నేను ఇంటికి వెళ్ళి మళ్ళీ ఏం ఫుడ్ ప్రిపేర్ చేస్తా అని మా పిన్ని తినేసి వెళ్ళంటే ఇంకా మా బావ తినే వరకు వెయిట్ చేసిన అనమాట. ఇంకా ఆయన తిన్నాకనైతే మేము ఇద్దరం అయితే ఇంకా హనంకొండకి బయలుదేరి వచ్చేసినాం. హాయ్ గాయ్స్, కనిపిస్తున్నానా? ఎక్కడున్నా అని చూస్తున్నారా? ఇగో ఇక్కడ ఇక్కడున్నా. ఇప్పుడే ఇంటికి వచ్చినాముల్లా. టైం ఎంత అవుతుందో? టైం ఎంత అవుతా? 9:30 అవుతుందట. ఇప్పుడే వచ్చినాం మేము. మా మహావాడు అక్కడే ఉన్నాడు మంచిగా, అక్కడ బొడ్డమ్మ కాడ ఆడుతుంది. ఇందాక మా పిన్నికి ఫోన్ చేస్తే బొడ్డమ్మ కాడ ఆడుతుందని చెప్పింది. ఆడ డీజే సౌండ్ అది ఇది ఇట్లా వినబడుతుంది. ఇక మనం వచ్చి నేను బత్తాయి జ్యూస్ వేసిండు, కొంచెం కూల్గా కావాలని ఫ్రిడ్జ్లో పెట్టిన. కనిపిస్తున్నాను నేను ఇక్కడ ఫుల్ టైర్డ్ అయిపోయినాం, ఇక వాడుకోవాలి. మా హనే గుర్తొస్తాను నాకు, రేపు తీసుకొస్తా అన్నాడు, చూడాలి తీసుకొస్తాడో లేడు. అనవసరంగా ఉంచొచ్చిన అనిపిస్తుంది. ఆమె రమ్మంటే నేను పోయి తీసుకొద్దామని రామంటే ఏ పో బాయ్ అంటాను. అక్కడ అందరు పిల్లలు వాళ్ళు ఉండేసరికి మమ్మల్ని పంపంటాను. చూడాలి.